అంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చూడగలిగితే, నేను మనుషుల దయను సంపాదించుకొని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకొరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుడను కాకపోదును. నా ప్రియతోటి దైవజనులకు, సహోదరులకు, దేవుని ప్రేమించే వారందరికీ ఒక చక్కటి సందేశం ఏంటంటే, నువ్వు మనుషులను సంతోషపెట్టే ప్రయత్నం చేస్తే బహుశా ఆ ఆలోచన ఉంటే మానే. ఎందుకంటే నువ్వు మనుషులను సంతోషపెట్టాలి అని అంటే కనుక నీకు ప్రభు చెప్పిన బోధ కంటే కూడా నీ సొంత ఆలోచన వాక్యంలో పెట్టడం మొదలు పెడతావు. దానివల్ల ప్రభు యొక్క విలువైనటువంటి త్యాగము, ఆయన చూపించినటువంటి ఆ ప్రేమ వ్యర్థమైపోతుంది. కనుక అది అపవాది ఆలోచన అని మీరు గుర్తెరిగి దేవుని ప్రేమను, సత్య వాక్యమును ఉన్నది ఉన్నట్లుగా బోధిస్తూ అనేక ఆత్మలను రక్షించే శక్తి గల వాక్యమునకు ఏదియు కలపక, ఏదియు చేర్చక, ప్రభు యొక్క వాక్యం ఏదైతే చెప్పమన్నదో అలా చెప్తేనే మనం దేవుని దయను సంపాదించుకోగలుగుతాం. కనుక ఈ యొక్క వాక్యమునకు, దేవుడు రాయించిన ఆత్మ ప్రేరేపణ ద్వారా రాసిన ఈ వాక్యమునకు మీరు చేర్చిన, మరొకటి కలిపిన, అది పరలోకం నుండి వచ్చి ఒక దూత అయినా సరే వారు శాపగ్రస్తులు అవుతారు. శాపమైనది ఏది కూడా పరలోకం వెళ్ళదు. బహుశా నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఈ పరిచర్యలు చేస్తున్నారంటే దీని వెనక ఎంతో కష్టం ఉంటుంది. అయితే ఈ కష్టాన్ని తట్టుకోలేక ఒకవేళ మీరు వాక్యమును మార్చేవారైతే గనక సంఘాన్ని ఆనందింప చేయడానికి సొంత మాటలు చెప్పేవారుగా అయ్యేవారుగా అనుకుంటే మీరు వెళ్ళరు కదా, మీతో పాటు ఉన్న సంఘస్థులు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరు. కనుక పౌలు గారు ఒక సహోదరుడిగా హెచ్చరిస్తున్నాడు. దీన్ని ప్రేమతో అర్థం చేసుకుంటే చాలా లాభం ఉంటుంది. దీన్ని నాకు చెప్పడం ఏంటి, నేనెందుకు చెయ్యాలని అనుకుంటే బహుశా నీకు తెలియదేమో, అపవాది వలె ఆ నరకానికి చేరే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మనలో ఏ ఒక్కరూ కూడా దేవుని దయను పొందుకోవాలి తప్ప శాపాన్ని కాదు. కనుక శపింపబడిన వారికి నిత్యత్వం లేదు. శాపాలను తీసివేసిన ప్రభువైన యేసుక్రీస్తు వారి త్యాగాన్ని గుర్తెరిగి వాక్యముగా బోధించే జ్ఞానమును నా తోటి దైవజనులకు, సహోదరులకు, సహోదరులకు ప్రభు మెండుగా అనుగ్రహించి ఈ 2026వ సంవత్సరంలో ప్రవేశిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని నామాన్ని బహుబలంగా వాడబడే పాత్రలుగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రభు పేట ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ.